Hi and good morning all of you. Welcome to our YouTube channel JV the Mentor. Next 12th problem అండి. ఈ 12th ప్రాబ్లం లాంగ్ ఆన్సర్ వెరీ లాంగ్ ఆన్సర్ కాబట్టి ఈ పేపర్ మీద ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. Find the equation of the circle passing through the point 1, -1 touching the lines 4x plus 3y plus 5 equal to 0 and 3x minus 4y minus 10 equal to 0 అంటున్నాడండి. అంటే 3 కండిషన్స్ ఇస్తున్నాడు ఇక్కడ. ఫస్ట్ పాసింగ్ త్రూ ది పాయింట్ 1, -1 నెక్స్ట్ టచింగ్ ద 2 లైన్స్ అని ఇస్తున్నాడండి. ఓకేనా, అసలు మనం ప్రొసీడ్యూర్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఏం తీసుకుందాం, స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది సర్కిల్ తీసుకుంటాం. ఈక్వేషన్ ఆఫ్ ది రిక్వైర్డ్ సర్కిల్ ఈజ్ x² plus y² plus 2gx plus 2fy plus c equal to 0. దట్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటాం. నెక్స్ట్ ఫ్రమ్ ద గివెన్ కండిషన్ ఏమి ఇస్తున్నాడు ఇక్కడ, ఇట్ ఈజ్ పాసింగ్ త్రూ ద పాయింట్ 1, -1 అని ఇస్తున్నాడు. కాబట్టి 1, -1 x ప్లేస్ లో 1 y ప్లేస్ లో -1 సబ్స్టిట్యూట్ చేస్తే ఒక కండిషన్ వస్తుందండి. దట్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్నాం. నెక్స్ట్ టచింగ్ ద లైన్స్ అని ఇస్తున్నాడు. 4x plus 3y plus 5 equal to 0, 3x minus 4y minus 10 equal to 0 అంటున్నాడు. చూడండి, దీని స్లోప్ ఫస్ట్ లైన్ స్లోప్ ఎంత అండి, -4/3. సెకండ్ లైన్ స్లోప్ ఎంత అండి, 3/4. ప్రోడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ ఏమవుతాయి, -1 వస్తుంది. సో దీస్ 2 లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ అవుతాయి. కాబట్టి చూడండి, సీ ద డయాగ్రామ్. దిస్ ఈస్ ద సర్కిల్, రిక్వైర్డ్ సర్కిల్. ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ది పాయింట్ 1, -1 అని తీసుకున్నాం. దిస్ ఈస్ ది ఫస్ట్ లైన్ 4x plus 3y plus 5 equal to 0. This is the second line 3x minus 4y minus 10 equal to 0. These are 2 perpendicular lines కదండి, అంటే పర్పెండిక్యులర్ టాంజెంట్స్ అవుతాయి అన్నమాట. ఇక్కడ టచింగ్ ద లైన్స్ అండ్ టచింగ్ ద సర్కిల్స్ అన్నాడు కాబట్టి దీస్ ఆర్ 2 పర్పెండిక్యులర్ టాంజెంట్స్. అయితే ఫస్ట్ లైన్ సర్కిల్ ని P దగ్గర టచ్ చేస్తుంది, సెకండ్ లైన్ ఏమో సర్కిల్ ని Q దగ్గర టచ్ చేస్తుంది అనుకోండి. ఓకేనా, సెంటర్ ఆఫ్ ది రిక్వైర్డ్ సర్కిల్ ఏంటి, -g, -f. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సిపి అంటే రేడియసే, సిక్యూ అన్న రేడియసేగా. ఓకేనా, అంటే సిపి ఈక్వల్ టు సిక్యూ అని తీసుకుంటాం అనమాట. మరి సిపి అంటే ఏంటి, సెంటర్ నుండి ఈ లైన్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అండి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, మాడ్యులస్ ఆఫ్ ax1 plus by1 plus c by root of a² plus b². అదేవిధంగా సిక్యూ అంటే సెంటర్ టు ఈ లైన్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 3x minus 4y minus 10 కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. దట్ ఈజ్ ఆల్సో మాడ్యులస్ ఆఫ్ ax1 plus by1 plus c by root of a² plus b². ఆ ఫార్ములా యూజ్ చేసుకోవాలి. ఓకేనా, మరి ఇక్కడ సిపి ఈక్వల్ టు సిక్యూ రాసుకున్నట్లయితే అక్కడ కండిషన్ వస్తుంది. ఆ కండిషన్ నుంచి అనదర్ ఇంకొక ఈక్వేషన్ వస్తుందండి. ఓకేనా, అప్పుడు మనకి 2 ఈక్వేషన్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఇక్కడ ఏ పాయింట్ ఇచ్చాడు కదా. ఓకేనా, సిఏ ఈక్వల్ టు సిపి తీసుకుంటాం. సిఏ అంటే రేడియసే కదండి, సిఏ అన్న రేడియసే, సిపి కూడా రేడియసే. అందుకని సిఏ ఈక్వల్ టు సిపి అని తీసుకుంటాం. అక్కడ అనదర్ ఈక్వేషన్ వస్తుంది. ఆ 3 ఈక్వేషన్ యూజ్ చేసుకుని జీ వాల్యూ, ఎఫ్ వాల్యూ, సి వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఎట్ ది ఫైనల్ సబ్స్టిట్యూట్ ది వాల్యూస్ ఆఫ్ జీ, ఎఫ్ అండ్ సి in the first equation, then we will get the equation of the required circle. ఇదండి ప్రొసీడ్యూర్. ఓకేనా, ఓకే, రైట్ డౌన్. చూడండి, లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ది రిక్వైర్డ్ సర్కిల్ అని తీసుకున్నాం. స్టాండర్డ్ ఫార్మ్ x² plus y² plus 2gx plus 2fy plus c equal to 0. That is the equation number 1. Since the above circle 1 passing through the point 1, -1 గుండా పాస్ అవుతుంది కదా. సో దెన్ వీ హ్యావ్ x ప్లేస్ లో 1, y ప్లేస్ లో -1 సబ్స్టిట్యూట్ చేయండి. x ప్లేస్ లో 1, y ప్లేస్ లో -1 సబ్స్టిట్యూట్ చేస్తే 1² plus -1² plus 2g into 1 plus 2f into -1 plus c equal to 0. 1² అంటే 1, -1² అంటే 1, 2g into 1 అంటే 2g, 2f into -1 అంటే -2f plus c equal to 0. సో 1 plus 1 ఎంత 2, హియర్ 2g మైనస్ ఇక్కడ ప్లస్ 2f -1 అంటే -2f అండి. 2g -2f plus c, ఇక్కడ 1 plus 1 ఎంత 2 plus 2 equal to 0. దట్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ 1 ఏమో స్టాండర్డ్ ఫార్మ్, అది తీసుకున్నాం. ఈక్వేషన్ నెంబర్ 2 అంటేనేమో సెకండ్ ఈక్వేషన్ తీసుకున్నాం. ఓకేనండి. ఇక నెక్స్ట్ ఏమన్నాలంటే సిపి ఈక్వల్ టు సిక్యూ అని తీసుకున్నాం. ఓకేనా, సిపి ఈక్వల్ టు సిక్యూ తీసుకోవాలి అంటే ది ఈక్వేషన్ ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ పార్ట్ అనమాట. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అట్లా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏంటిది, పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తేనేమో పార్ట్ 1. నెక్స్ట్ సిపి ఈక్వల్ టు సిక్యూ,
సిపి ఈక్వల్ టు సిక్యూ తీసుకున్నట్టయితే దట్ ఈస్ ద పార్ట్ 2. ఇప్పుడు పార్ట్ 2 లోకి వెళ్ళిపోతున్నాం. సో ది ఈక్వేషన్ ఆఫ్ ది ఫస్ట్ లైన్ 4x plus 3y plus 5 equal to 0. ఓకేనా? ఏ అంటేనేమో x కోఎఫిషియంట్, బి అంటే y కోఎఫిషియంట్, సి అంటే కాన్స్టెంట్. సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఏంటి? -g, -f. దాన్ని x1, y1 అనుకో. అదేవిధంగా ఈక్వేషన్ ఆఫ్ ది సెకండ్ లైన్ ఇచ్చాడు. సెకండ్ లైన్ అంటే ఫస్ట్ లైన్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. అది 3x - 4y - 10 = 0. ఇక్కడ ఏ అంటే 3, బి అంటే -4, సి అంటే -10. ఓకేనా? నా సిపి ఈక్వల్ టు సిక్యూ అని తీసుకున్నా. సిపి అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అండి. సిపి అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ద ఫస్ట్ లైన్. సో ax1 plus by1 plus c by root of a² plus b² అప్లై చేసినట్టయితే ఇదండి 4 into -g plus 3 into -f plus 5 by root of a² plus b², root of 3² plus 4² plus 3² వస్తుంది. అదేవిధంగా ఈక్వల్ టు సిక్యూ అంటే సెకండ్ లైన్ కనమాట. ఇక్కడ ఏమవుతుంది ఇది చూడండి. ఏ అంటేనేమో 3 into -g -4 into -f మైనస్ సి అంటే -10 బై రూట్ ఆఫ్ a² plus b². ఈ ఫార్ములా యూజ్ చేసుకున్నాం. సో రూట్ ఆఫ్ 4² plus 3² అంటే √25 అంటే 5 వస్తుంది. RHS లో కూడా √25 వస్తుంది, 5 వస్తుంది. 5 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ దీంట్లో చూడండి, ఫస్ట్ దాంట్లో మైనస్ కామన్ తీసాం. అప్పుడు ఏమవుతుంది 4g plus 3f -5 వస్తున్నది. సెకండ్ దాంట్లో మామూలుగా తీసుకొని ఇచ్చాం. ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ మైనస్ అంటే ఏమవుతుంది ప్లస్ అయిపోతుంది కదండి. 4g plus 3f - 5 ఈక్వల్ టు మాడ్యులస్ తీసేసేటప్పుడు ఎప్పుడు కూడా ప్లస్ ఆర్ మైనస్ అని రాసుకోవాలన్నమాట. ప్లస్ ఆర్ మైనస్ -3g plus 4f - 10. ఓకేనా? ఫస్ట్ ప్లస్ తీసుకున్నాం. ఓకేనా? 4g plus 3f - 5 ఈక్వల్ టు ఇక్కడ ప్లస్ తీసుకోవచ్చు, మైనస్ ప్లస్ తీసుకున్నాం అనుకోండి. ప్లస్ తీసుకున్నాం. ప్లస్ తీసుకున్నట్లయితే ఇవి యాసిటీస్ గా వస్తాయి అనమాట. -3g plus 4f - 10. ఈ మొత్తం కూడా -3g plus 4f - 10 LHS సైడ్ తీసుకురండి. అప్పుడు ఏమవుతుందండి ఇక్కడ +3g - 4f plus 10 = 0. అంటే మొత్తం ఏమొచ్చేసింది 7g, 4g plus 3g అంటే 7g, 3f - 4f అంటే -f, -5 plus 10 అంటే +5 = 0. సో -f RHS సైడ్ తీసుకొచ్చినట్టయితే అప్పుడు f = 7g plus 5 అవుతుంది. సో f = 7g plus 5. ఓకేనండి? అంటే ఏం తీసుకున్నాం మనం? సిపి = సిక్యూ తీసుకున్నట్లయితే f = 7g plus 5 వచ్చేసింది. దట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్. ఇక నెక్స్ట్ స్టెప్ 2కి వెళ్ళిపోదాం. స్టెప్ 3కి వెళ్ళిపోదాం. స్టెప్ 2 అయిపోయింది కండి. స్టెప్ 3. ఈ స్టెప్ 3 అంటే ఏందో చెప్పుకున్నాం. స్టెప్ 3 అంటే డయాగ్రామ్ లో చూడండి. స్టెప్ 3 అంటే ఏం తీసుకున్నాం? సిపి = సిఏ. సి నుండి ఏకి డిస్టెన్స్ ఎంత? రేడియసే కదా. సిఏ = సిపి తీసుకున్నాం అనమాట. ఓకేనా? అదే తీసుకున్నాను. సిఏ = సిపి. సిఏ అంటే రేడియస్ అండి. సిఏ అంటే ఏంది? రేడియస్. ఓకేనా? రేడియస్ అంటే √g² plus f² - c అని కాకుండా ఇక్కడ పాయింట్ ఉంది కదా. సి పాయింట్ కి ఏ పాయింట్ కి డిస్టెన్స్ అనమాట. సి అంటే -g, -f, ఏ అంటేనేమో 1, -1 కాబట్టి √x2 - x1² plus y2 - y1² ఫార్ములా అప్లై చేసినట్టయితే ఇది వస్తుంది. √-g - 1² plus -f plus 1² వస్తున్నది. సిపి అంటే ఇంతకు ఆల్రెడీ మనం రాసాం. సిపి అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనమాట. సిపి అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ద ఫస్ట్ లైన్. ఇది రాసాం. ఓకేనా? సో √4² plus 3² అంటే √25 అండి. 5 వస్తున్నది. మరి ఇక్కడ స్క్వేర్ రూట్ పోవాలి కదా. ఇక్కడ -g -1 లో మైనస్ కామన్ తీస్తే g plus 1² అవుతుంది. మైనస్ కూడా హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ప్లస్ అయిపోతుంది. -f plus 1². ఇక్కడ మైనస్ కామన్ తీసేస్తే మాడ్యులస్ ఆఫ్ -4g plus 3f -5 వస్తుందండి. మాడ్యులస్ ఏమవుతుందండి? మాడ్యులస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ అయిపోతుంది. నా ఇక్కడ స్క్వేర్ రూట్ ఉన్నది. ఫర్ ఎలిమినేటింగ్ ద స్క్వేర్ రూట్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ స్క్వేర్ రూట్ పోతుందండి. g plus 1² plus -f plus 1² = 4g plus 3f - 5² by 5² అంటే ఎంత? 25. ఓకేనా? క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ ఇక్కడ 25 వచ్చేసింది. g plus 1² ఇక్కడ మనకి f అంటే ఉంది. f అంటే ఎంత? 7g plus 5. f ప్లేస్ లో ఏం రాయాలి? 7g plus 5 రాసాం. అంటే f ని ఎలిమినేట్ చేస్తున్నాను అనమాట. f ప్లేస్ లో 7g plus 5 రాస్తే -7g plus 5 అంటే -7g
-5 ప్లస్ 1 హోల్ స్క్వేర్. అదేవిధంగా ఇక్కడ కూడా ప్లస్ 4g ప్లస్ 3 ఇంటూ ఎఫ్ అంటే 7g ప్లస్ 5, ఎఫ్ ప్లేస్ లో 7g ప్లస్ 5 రాయాలి, -5 హోల్ స్క్వేర్ బై 25. ఈ 25 క్రాస్ మల్టిప్లికేషన్ చేశానంటే 25 ఈ సైడ్ వచ్చేసింది. సో g ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ -7g -5 ప్లస్ 1 అంటే -4 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4g ప్లస్ ఇక్కడ 3 చేత మల్టిప్లై చేస్తే 21g ప్లస్ 3 ఇంటూ 5 అంటే 15 -5 హోల్ స్క్వేర్. ఓకే, ఇక్కడ ఎక్స్పాండ్ చేయండి g ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇక్కడ -7g -4 హోల్ స్క్వేర్ అంటే మైనస్ కామన్ తీస్తే 7g ప్లస్ 4 హోల్ స్క్వేర్ అవుతుంది. మైనస్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ ప్లస్ అయిపోతుంది. a ప్లస్ b హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ రాసాం. ఇక్కడ చూడండి 4g ప్లస్ 21g అంటే 25g. ఇక్కడ 15 -5 అంటే 10 హోల్ స్క్వేర్ రాసాం. దీన్ని కూడా దీంట్లో ఈ రెండిట్లో కూడా చూడండి 5 కామన్ తీసుకోవచ్చు అనమాట. 25g ప్లస్ 10 లో 5 కామన్ తీస్తే ఇక్కడ 5g ప్లస్ 2 వస్తుంది. 5 ఇంటూ 5g ప్లస్ 2 హోల్ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ బయటకు వస్తుంది. 5 స్క్వేర్ ఇంటూ 5g ప్లస్ 2 హోల్ స్క్వేర్. 5 స్క్వేర్ అంటే ఎంత 25. ఈ సైడ్ 25 ఉంది కదండి, 25 క్యాన్సిల్ అయిపోయింది. ఇక రిమైనింగ్ చూడండి 50g స్క్వేర్ ప్లస్ 58g ప్లస్ 17 ఈక్వల్ టు a ప్లస్ b హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ చేస్తే 25g స్క్వేర్ ప్లస్ 20g ప్లస్ 4 వస్తుంది. ఈ మొత్తం కూడా 25 RHS మొత్తం కూడా LHS సైడ్ తీసుకురండి. 50g స్క్వేర్ మైనస్ 25g స్క్వేర్ అంటే 25g స్క్వేర్. 58g మైనస్ 20g అంటే 38g. ఇక్కడ 17 ఇక్కడ -4 వస్తుందండి. 13 ఈక్వల్ టు 0 వస్తుంది అనమాట. సో దీనికి ఫ్యాక్టర్స్ రాసుకున్నాం. g వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే చూడండి ఇక్కడ ప్రోడక్ట్ చేస్తే 25 ఇంటూ 13 రావాలండి. సమ్ చేస్తేనేమో 38 రావాలి. అదేగా 25 13 యాడ్ చేస్తే 35 వస్తుంది. కాబట్టి 38 కెన్ బి రిటన్ యాజ్ 25g ప్లస్ 13g రాశాను. ఈ రెండిట్లో 25g కామన్ తీసాను, ఇక్కడ 13 కామన్ తీసినాను. ఈ రెండిట్లో g ప్లస్ 1 ఇక్కడ g ప్లస్ 1 ఉంది కాబట్టి g ప్లస్ 1 కామన్ తీస్తే మనకి 25g ప్లస్ 13 ఈక్వల్ టు 0 వస్తుంది. అంటే g ప్లస్ 1 ఈక్వల్ టు 0 అండ్ ఆర్ 25g ప్లస్ 13 ఈక్వల్ టు 0 వస్తుంది. g ప్లస్ 1 ఈక్వల్ టు 0 అయితే g ఈక్వల్ టు -1, 25g ప్లస్ 13 ఈక్వల్ టు 0 అయితే g ఈక్వల్ టు -13/25. అంటే g హ్యాజ్ 2 వాల్యూస్. g కి 2 వాల్యూస్ అయితే కరస్పాండింగ్ f కూడా 2 వాల్యూస్ వస్తాయి, c కూడా 2 వాల్యూస్ వస్తాయండి. దాన్ని బట్టి మనకి ఎన్ని ఈక్వేషన్స్ వస్తాయి, 2 సర్కిల్ ఈక్వేషన్స్ వస్తాయి అనమాట. ఓకేనా, ఈ విధంగా g వాల్యూ క్యాలిక్యులేట్ చేసాం. ఇది థర్డ్ స్టెప్ అనమాట. ఇప్పుడు g వాల్యూని యూజ్ చేసుకొని f వాల్యూ c వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనండి. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇఫ్ g కేస్ 1 g ఈక్వల్ టు -1 అయితే, ఇఫ్ g ఈక్వల్ టు -1, f అంటే ఎంత ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాం. f అంటే ఎంత 7g ప్లస్ 5. సో g ప్లేస్ లో -1 పెడితే 7 ఇంటూ -1 అంటే -7 ప్లస్ 5 హియర్ -2, f ఈక్వల్ టు -2. g వాల్యూ వచ్చేసింది, f వాల్యూ వచ్చేసింది. Substitute g equal to -1, f equal to -2 in the equation, second equation. In second equation లో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే g వాల్యూ f వాల్యూ. సెకండ్ ఈక్వేషన్ ఏంటండి 2g - 2f ప్లస్ c ప్లస్ 2 ఈక్వల్ టు 0. g వాల్యూ రాసాం, f వాల్యూ రాసాం, దాన్ని బట్టి c వాల్యూ ఎంత వచ్చింది -4 వచ్చేసింది. ఓకేనా. నౌ సబ్స్టిట్యూట్ g వాల్యూ g ఈక్వల్ టు -1, f ఈక్వల్ టు -2, c ఈక్వల్ టు -4 ఇన్ ద ఈక్వేషన్ 1. అంటే స్టాండర్డ్ ఫామ్ లో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. దీంట్లో g వాల్యూ -1 సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ -1 ఇంటూ x అంటే -2x, f ప్లేస్ లో -2 పెడితే 2 ఇంటూ -2 అంటే -4 ఈక్వల్ టు 0. ఓకేనా. సో దిస్ ఈస్ ద ఫస్ట్ రిక్వైర్డ్ సర్కిల్, ది ఈక్వేషన్ ఆఫ్ ది రిక్వైర్డ్ సర్కిల్. ఓకేనా. అదే ఇంకొక సర్కిల్ ఈక్వేషన్ కూడా వస్తుంది, కేస్ 2 ఏంటి, g ఈక్వల్ టు -13/25 వచ్చింది. g ఈక్వల్ టు -13/25 అయితే దెన్ f ఈక్వల్ టు ఎంత వచ్చింది, రిలేషన్ 7g ప్లస్ 5 వచ్చింది. g ప్లేస్ లో -13/25 సబ్స్టిట్యూట్ చేస్తే f ఈక్వల్ టు 34/25 వచ్చింది. f వాల్యూ g వాల్యూ రెండు వచ్చినాయి. f వాల్యూ g వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. దేంట్లో ఈక్వేషన్ నెంబర్ 2 లో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే c వాల్యూ వస్తుంది అనమాట. సో g వాల్యూ f వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం, c వాల్యూ వచ్చింది. c ఈక్వల్ ఎంత వచ్చిందండి 44/25 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఈ టోటల్ g వాల్యూ, f వాల్యూ, c వాల్యూ తీసుకెళ్లి ఈక్వేషన్ నెంబర్ 1 లో సబ్స్టిట్యూట్ చేయాలి.
అంటే స్టాండర్డ్ ఫామ్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. x² + y² + 2gx + 2fy + c = 0. దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే చూడండి ఎంత వచ్చిందో. ఓకేనా? సో 25x² + 25y² - 26x + 16y + 44 = 0. ఓకేనండి? ఇది వెరీ లెంగ్దీ ప్రాబ్లం అండి, అందువల్ల పేపర్ మీద ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. ఓకేనా? జాగ్రత్త అర్థం చేసుకోండి. టోటల్ 4 స్టెప్స్లో కనుక మీరు స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అని డివైడ్ చేసుకున్నట్టయితే మీకు ఈజీగా ఉంటుంది అనమాట ప్రాబ్లం. ఓకే, అండర్స్టూడ్? ఓకేనండి, నెక్స్ట్ ప్రాబ్లం ఆల్రెడీ ఇంపార్టెంట్ అండి. ఈ మోడల్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. షో దట్ x + y + 1 = 0 touches the circle x² + y² - 3x - 7y + 7y + 14 = 0. అంటే ఈ లైన్ దీన్ని టచ్ చేస్తుందని మనం ప్రూవ్ చేయాలన్నమాట. అండ్ ఫైండ్ ఇట్స్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సీ దిస్ డయాగ్రామ్. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ సర్కిల్ అండి. ఓకేనా? అంటే సర్కిల్ ఇస్తున్నాడు, గివెన్ సర్కిల్ ఇస్తున్నాడు. గివెన్ సర్కిల్, దిస్ ఈజ్ ద గివెన్ సర్కిల్, దిస్ ఈజ్ ద గివెన్ లైన్. ఏం ప్రూవ్ చేయాలి మనం? టచెస్ ద సర్కిల్ అని ప్రూవ్ చేయాలి. టచెస్ ద సర్కిల్ అంటే ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి చూడండి. ఇక్కడ పి దగ్గర టచ్ చేసింది, ఇది సెంటరు. సిపి అంటే ఎంత? రేడియసేగా. మరలా సిపి అంటే అనదర్ వర్డ్స్ లో ఏం రాసుకోవచ్చు? సెంటర్ నుండి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అన్నమాట. అంటే సెంటర్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు సిపి. రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఈక్వల్ టు సిపి అని కనుక మనం ప్రూవ్ చేయగలిగినట్టయితే దెన్ వీ కెన్ సే దట్ ది గివెన్ లైన్ టచెస్ ద గివెన్ సర్కిల్ అని మనం ప్రూవ్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ మరి ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పి అనేది ఎక్కడైతే టచ్ చేస్తుందో ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోవాలి. ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏమవుతుంది అంటే ఈ సెంటర్ కి ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అవుతుంది అనమాట. ఏ లైన్ మీద? గివెన్ లైన్ మీద ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అవుతుంది. దీని h, k అనుకున్నాం. ఫస్ట్ ఇయర్ లో మీరు స్ట్రైట్ లైన్స్ లో ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ కి చేసాం మనం. ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ h, k, ఆ పాయింట్ సి పాయింట్ x1, y1 అనుకున్నట్లయితే ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫార్ములా ఏంటండి? h - x1/a = k - y1/b = -ax1 + by1 + c/a² + b² అని నేర్చుకున్నాం కదా. సేమ్ అదే మోడల్లో చేస్తాను. కాబట్టి ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలి? రేడియస్ ఆఫ్ ది సర్కిల్ క్యాలిక్యులేట్ చేయాలి. సిపి అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోవాలి. ఆ రెండు ఈక్వల్ అవుతాయా లేదా చూడాలి. ఈక్వల్ అయితేనేమో టచెస్ ద సర్కిల్, ఈక్వల్ కాలేదు అనుకోండి డస్ నాట్ టచెస్ ద సర్కిల్ అవుతుంది అనమాట. ఓకేనా? ఓకే, రైట్ ఆన్. చూడండి, ది ఈక్వేషన్ ఆఫ్ ది గివెన్ సర్కిల్ ఈజ్, గివెన్ సర్కిల్ రాసాం. దీంట్లో జీ వాల్యూ, ఎఫ్ వాల్యూ, సి వాల్యూ కనుక్కోవాలి కదండి. 2g అంటే ఎక్స్ కోఎఫిషియంట్, 2g అంటే -3, g = -3/2. 2f అంటే y కోఎఫిషియంట్, f = 7/2. ఓకేనా? సెంటర్ సి అంటేనేమో కాన్స్టెంట్. నెక్స్ట్ సెంటర్ అంటే ఏంటి? సెంటర్ అంటే -g, -f కదండి. సెంటర్ ఫార్ములా ఏంటి? -g, -f అంటే -g అంటే -3/2 అంటే 3/2, -f అంటే -7/2. రేడియస్ ఆఫ్ ది సర్కిల్, రేడియస్ అంటే ఎంత? √g² + f² - c. g² అంటే 3/2 హోల్ స్క్వేర్, -3/2 హోల్ స్క్వేర్ అంటే 9/4, f² అంటే 7/2 హోల్ స్క్వేర్ అంటే 49/4 -14. ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత? 4 అవుతుంది. 9 + 49 అంటే 58 అవుతుంది. ఓకేనండి? 58/4. 2 2s 2 29s. డినామినేటర్ లో 2 టైమ్స్ పోతుంది. 2 టేబుల్ 2 29s, 29/2 -4 -14. సో ఇప్పుడు టోటల్ కి ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం ఎంత? 2 ఇంటూ 14 ఎంత? 28. 29 - 28/2 అంటే √1/2. √1/2 అంటే √1 అంటే ఎంత అండి? 1 కదా. కాబట్టి √1/√2 అంటే 1/√2. రేడియస్ ఎంత వచ్చింది? 1/√2 వచ్చేసింది. ఓకేనా? నౌ విల్ ఫైండ్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే సిపి కనుక్కోవాలి. సిపికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటండి? మాడ్యులస్ ఆఫ్ ax1 + by1 + c/√a² + b². గివెన్ లైన్ తీసుకున్నాం. x + y + 1 = 0. ఏ అంటేనేమో x కోఎఫిషియంట్, బి అంటే y కోఎఫిషియంట్, సి అంటే కాన్స్టెంట్.
సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అంటే 3/2 -7/2 దీని x1 y1 అనుకోండి. సిపి అంటే ఫార్ములా ఏంటి? మాడ్యులస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై రూట్ ఆఫ్ a² ప్లస్ b². వాల్యూస్ అప్లోడ్ చేసాం. ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత? 2 అంటే 3 - 7/2. 3 - 7 అంటే ఎంత? -4 -4/2. 2 1s 2 2s అంటే -2 -2 + 1 -2 + 1 ఎంత అండి? -1. మాడ్యులస్ ఆఫ్ -1 మాడ్యులస్ ఆఫ్ -1 ఎంత? 1/√2. అంటే సిపి ఈక్వల్ టు 1/√2. రేడియస్ ఎంత వచ్చింది? 1/√2. అంటే ఆర్ ఈక్వల్ టు సిపిని కదండి. దేర్ఫోర్ సిపి ఈక్వల్ టు ఆర్. సిపి ఈక్వల్ టు ఆర్. అదిగోండి, సిపి ఈక్వల్ టు ఆర్. హెన్స్ ది గివెన్ లైన్ టచెస్ ద గివెన్ సర్కిల్. అంతవరకు ఫస్ట్ హాఫ్ అయిపోయిందండి. కాబట్టి ఫస్ట్ హాఫ్ లో ఏం చేసాం? రేడియస్ ఈక్వల్ టు సిపి అని ప్రూవ్ చేయాలి. రేడియస్ కనుక్కున్నాం, నెక్స్ట్ సిపి కనుక్కున్నాం. సిపి అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్. నౌ విల్ ఫైండ్ ది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోవాలండి. ఓకేనా? లెట్ పిహెచ్ కే బి ది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని తీసుకున్నాం. ఇట్ ఈస్ ఆల్సో ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్. ఏమవుతుంది? ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ కదండి అది. దెన్ వీ హ్యావ్ h - x1 by a ఈక్వల్ టు k - y1 by b ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై a² ప్లస్ b². k వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. x1 వాల్యూ, y1 వాల్యూ, a వాల్యూ, b వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. h - 3/2 by 1. ఇక్కడ y1 అంటే -7/2 కాబట్టి ఇక్కడ k మైనస్ ఆఫ్ -7/2 అంటే +7/2. ఇక్కడ మైనస్ ఆఫ్ ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఈ విధంగా వచ్చేస్తుంది. h - 3/2 ఈక్వల్ టు k + 7/2 ఈక్వల్ టు ఎంత వచ్చిందండి? రెండింటికి -4/2 వస్తుంది, -2 వస్తుంది. -2 అంటే +1 అంటే -1 అవుతుంది. మైనస్ ఆఫ్ -1 అంటే +1. ఓకేనా? 1/2 వస్తుంది. సో h - 3/2 ఈక్వల్ టు 1/2. h ఈక్వల్ టు 1/2 + 3/2. ఎల్సిఎం ఎంత? 2. 1 + 3 ఎంత? 4. 4/2 అంటే 2. నెక్స్ట్ రెండోది k + 7/2 ఈక్వల్ టు 1/2. k ఈక్వల్ టు 1/2 - 7/2. ఎల్సిఎం ఎంత? 2. 1 - 7 అంటే -6. -6/2 అంటే -3. k ఈక్వల్ టు -3. h ఈక్వల్ టు ఎంత వచ్చింది? 2 వచ్చింది. k ఈక్వల్ టు -3 వచ్చింది. ఓకేనా? సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఏంటండి? h, k కదా. సో ది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ h, k ఈక్వల్ టు 2, -3. ఓకేనా? ఇదండి, ఒకసారి జాగ్రత్త చూసుకోండి. ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ కనుక్కోవటమే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే. ఆ ఫార్ములా యూజ్ చేసుకొని ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ కనుక్కోవటమే. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకేనా?